తెలంగాణకు జరుగుతున్న జలద్రోహంపై జనాలను జాగృతం చేయాలని వి ప్రకాష్ అన్నారు. కాళేశ్వరంపై శ్రీధర్ దేశపాండే రచించిన పుస్తకాలు AK-47ల వంటి అస్త్రాలని ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకాలలో ఉన్న వాస్తవాలను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు చేపట్టాలని వి ప్రకాష్ సూచించారు. సారథ్యంలో హరీష్ రావు గారి నాయకత్వంలో నవంబర్ 25, 2002 నుంచి జనవరి 6, 2003 40 రోజుల పాటు సాగింది. మేమంతా కలిసే ఉండేవాళ్ళం. నాకు తెలిసి హరీష్ రావు గారు 40 రోజుల్లో 40 గంటలు పండడం లేదు. అంతా ఫాలో అప్ చేయడం, ఒక్కొక్కరి ఫోన్లు చేయడం, రోజుకొక కార్యక్రమం ఉండే తెలంగాణ అంతా. కేసీఆర్ గారు మాట్లాడిన 10 నిమిషాల స్పీచ్, అట్లాగే ఇందాక తలాపున పారుతున్న గోదావరి లాంటి ఒక 15-16 పాటలతోని 2 క్యాసెట్లు కేసీఆర్ గారు దగ్గరుండి తెల్లవారుజామున 4 దాకా కవులను కూర్చోబెట్టుకొని రాయించిన పాటలు అవన్నీ. అంతకుముందు విమలక్క లాంటి వాళ్ళు పాడిన పల్లె పల్లెన పల్లేరులు మొలిసే లాంటి పాటలు, గోరెటెంకర రాసిన కంపతారు సెట్ లాంటి పాటలు, సేతానం ఏడుందిరా అని, ఇట్లాంటి పాటలన్నీ కూడా ఆ 40 రోజులు తెలంగాణ ప్రజలల్లా నీళ్ల సోయిని కలిగించింది. ఆ నీళ్ల సోయి వల్లనే ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉన్న రైతాంగం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి పాల్గొన్నారు. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలను పొందిన ఈ కాళేశ్వరం గురించి కానీ, రీడిజైనింగ్ గురించి కానీ, కేసీఆర్ పడ్డ తపన కానీ, రాత్రి 2 దాకా ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని చేసిన సమీక్షలు కానీ, అన్ని విషయాల మీద కూడా మరొకసారి మనం జనంలోకి పోవడానికి ఈ 2 కూడా AK-47 లాగా మనకు పనికొస్తాయి.